విద్యుత్ కమిషన్ ఎదుట కొందరు తప్పుడు వాగ్మూలాలిచ్చి తమ పార్టీని బద్నాం చేస్తున్నారన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు వేముల వీరేశం. అసెంబ్లీలో కమిషన్ నియమించాలని డిమాండ్ చేసిన వారు ఇప్పుడు ఇలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఓసారి చూద్దాం. కమిషన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. తప్పకుండా నేను కూడా అన్ని విషయాలపైన నాకున్న సమాచారాన్ని ఇస్తా. అదేవిధంగా ఇప్పుడు ఈ కమిషన్ ముందట ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చి ప్రజల్లో ఒక లేనిపోని అనుమానాల్ని అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసినరో వాళ్ళ స్వయం జనిత ఆలోచనలు, వాళ్ళ ఊహల నుంచి ఆలోచనలు చేసి గత ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసినరో వాళ్ళందరి వాంగ్మూలాల్లో ఉన్న తప్పులేందో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా. రెండు అసెంబ్లీ సాక్షిగా ఒక అపోజిషన్ పార్టీ నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీని మీరు డిమాండ్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత కొంతమంది నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీ వివరణ తీసుకుంటున్నటువంటి క్రమంలో కేసీఆర్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీకి హాజరు కమ్మన్నప్పుడు నేను హాజరు కాలేనని చెప్పేసి దానికి అనేక కుంటి సాకులు చూపించి 12 పేజీల లేఖను జ్యుడిషియల్ కమిషన్కి ఇచ్చాను. ఆ 12 పేజీల్లో ఉండే సారాన్ని నువ్వు వచ్చి చెప్పొచ్చు కదా, నువ్వు కడిగిన ముత్యంలాగా బయటపడవచ్చు కదా, ఎందుకు ఈరోజు కోర్టు మెట్లు ఎక్కుతున్నావు? నువ్వు జ్యుడిషియల్ ముందు హాజరైతే ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో జరిగినటువంటి అవకతవకలు బయటపడతాయనేటువంటి భయంతో నువ్వు ఇవాళ కోర్టుకు పోతున్నావని చెప్పేసి మేము భావిస్తాం.